భర్తీ చేయాలి వెమ్మటే షర్మిలమ్మ నాయకత్వం సోనియమ్మ నాయకత్వం రాహుల్ గాంధీ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మన సీఎం గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించాడు. సంవత్సరం విద్యార్థి నాయకుడిగా నేను ఉండి మెగా డిఎస్సీని ప్రకటిస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. ఈ రోజు 20 రోజులు నోటిఫికేషన్ సీఎం సమక్షంలో హామీ ఇచ్చారు, అదే ప్రకటించమంటున్నాం. 60,000 ఉద్యోగాలు ఉన్నాయని సీఎం గారు గతంలో చెప్పుకున్నారు. ఏం చేయాలో మీకన్నా చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా ఆలోచనతో ఉన్నాం. మేము అవి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకూడదని ప్రభుత్వాలకి ఇప్పటికీ కంపేర్ చేయడానికి ఎవరికీ లేదు. ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఉద్యోగుల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎంతవరకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ కి ముందు ఇదే ప్రభుత్వం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క విద్యార్థికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ప్రొసీజర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎట్లా సార్ 30,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 5,000 ఉద్యోగాలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, అదేవిధంగా 60,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, నిరుద్యోగులకు యువతగా ఉపాధి కల్పిస్తాను, ఉద్యోగ అవకాశం ఇస్తాను అన్న చంద్రబాబు నాయుడు ఆ రోజు మోసం చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ చేస్తానన్నాడు. కానీ ఈ రోజుకి ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన బాలేదు. ఈరోజు అదేమంటే మెగా డిఎస్సీ విడుదల చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి యువతని ఆంధ్రప్రదేశ్ యువతని మోసం చేసి ఈరోజు డిఎస్సీని వదిలాడు. 20 రోజుల్లో నోటిఫికేషన్ పెట్టుకొని ఈ డిఎస్సీ ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ అయిద్దో జగన్మోహన్ రెడ్డి ఒకసారి సమాధానం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు 60,000 పోస్టులు ఉన్నాయన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు 5,000 పోస్టులు ఉన్నాయని కళ్ళబొల్లి మాటలు చెబుతూ యువతను మోసం చేస్తున్నాడు. ఇది తీవ్రంగా యూత్ కాంగ్రెస్ ఖండిస్తుంది. మా షర్మిలమ్మ నాయకత్వాన దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. భవిష్యత్తులో ఉద్యమాల రూపంలో తీసుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు మినిస్టర్ గారిని అడిగితే మినిస్టర్ గారు ఏం చెబుతున్నాడు, అన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తామంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల నుంచి డిఎస్సీ ఎందుకు లేదో సమాధానం చెప్పట్లా, మెగా డిఎస్సీ ఎందుకు లేదో సమాధానం చెప్పట్లా, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఎందుకు లేదో సమాధానం చెప్పట్లా. అవన్నీ సమాధానం చెప్పకుండా మేము ఏదైతే చేస్తాం ఇబ్బంది ఏం లేదు, అన్ని బాగా సంక్షేమం చేస్తున్నాం అంటున్నారు. యువతకే సంక్షేమం చేయని వాళ్ళు మీరు ఎవరికి చేశారు? మీరు అది ఒకసారి సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తుంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి యువకులను మోసం చేస్తున్నారు. అతనేమో బజ్జీలు వేసుకోమంటున్నాడు, ఇతనేమో చప్పట్లు కొట్టమంటున్నాడు. ఇయే సరిపోయింది. కానీ యువతకు ఉపాధి కల్పించే విషయంలో ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. యువత మొత్తం ఆలోచన చేయాలి. ఈ రోజున్న యువత ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కింద నిలబడ్డ శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఓడిపీయడానికి కంకణబద్దులై ఉండాలి. షర్మిలమ్మ నాయకత్వాన యువతకి ఎప్పుడు మేము అనుకూలంగా ఉంటాము. షర్మిలమ్మ ఎప్పుడు ప్రజలకి యువతకి ఏది జరిగినా కూడా 5 క్షణాల్లో ఉంటానని మాటిచ్చారు. ఇబ్బంది ఏమి లేదు, అందరం ఉంటామని. ఈరోజు ఈ యువతకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని దించే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మొత్తం నడుం కట్టాలని భావిస్తున్నాం. నా పేరు దాసరి రవి, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జి.